అరవింద్ కేజ్రీవాల్ రెండోసారి గెలిచాక నేషనల్ లీడర్ లాగా ఫీల్ అయి ఒకసారి హర్యానాలో పోటీ చేస్తారని, ఒకసారి పంజాబ్లో పోటీ చేస్తారన్నారని హనుమంతరావు తెలిపారు. నేను ఎవరితో పొత్తు పెట్టుకోనని అహంకారంతో మాట్లాడాలని, ఇప్పుడు ఆయన అహంకారమే ఓటమి పాలు చేసిందంటున్న మాజీ ఎంపీ హనుమంతరావుతో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాజీ ఎంపీ హనుమంతరావు. ఢిల్లీ గడ్డ మీద ఒకసారి బీజేపీ సత్తా చాటింది, ఎట్లా చూస్తారు మీరు? చూడండి, ఢిల్లీ ఎలక్షన్స్ ఎట్లా కనిపిస్తుందంటే మొట్టమొదటి నుంచి కూడా కేజ్రీవాల్ రెండోసారి గెలిచినాక ఆయన నేషనల్ లీడర్ గా హర్యానాలో కాంటాక్ట్ చేస్తూ అంటాడు. ఒకసారి పంజాబ్ లోని గవర్నమెంట్ ఉంది, రెండు సరిగ్గా నడిపించుకోవాలి తప్పితే అక్కడ పోయి కాంగ్రెస్ కు ఓటమి పాలై బీజేపీని తెచ్చినాం. ఇక్కడ ఏమైంది? మొదటి నుంచే ఎలక్షన్ డిక్లేర్ కాగానే ఏమన్నాడు కేజ్రీవాల్, నేను ఎవరితో పొత్తు పెట్టుకాను, ఇండివిజువల్ గా అన్నాడు. అంటే అహంకారం వచ్చింది. ఇంకోటి ఏమిటంటే లీకర్ స్కామ్. అన్నా హజారే కూడా అన్నాడు, లీకర్ స్కామ్ లో అవినీతి పోవడం తేలిపోయి జైలుకు వచ్చిండు. అయినప్పటికీ కూడా ఆయనకు ఆలోచన రాలేదు, సర్దుకోవాలి కదా. కాంగ్రెస్ తోటి అలయన్స్ ఉంటే ఈ నోబోతు రాకపోతుండే, మేమిద్దరం కలిసి ఉంటే కొంత బలం ఉంటుండే, బీజేపీకి చెక్కుంటుండే. ఆయన ఏం భయపడ్డాడంటే మళ్ళీ నేను జైలు చేస్తాను కండిషన్ పెట్టిండు అమిత్ షా, నువ్వు వాళ్ళతో పెట్టుకుంటే నిన్ను మాత్రం వదిలేది లేదు, నువ్వు ఆయనతో కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకోకపోతే నీకు కొంత సర్దుబాటు ఉంటుందని చెప్పడం వల్లనే మొదటి నుంచే నేను కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోను. దాని పరిణామం ఇదైంది. దీనికి కారణం ఎవరు? కవిత. బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఉంది, ఇక్కడ అవినీతి జరుగుతూనే ఉన్నది. ఇంకా అవినీతి జరగడానికి అక్కడ పోవడము, ఆయనను కూడా ముంచిండు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా అది ఏది కాళేశ్వరం కావచ్చు, వేరియస్ అవినీతి, దాని మీద ఇక్కడ ఓటమి కారము మీరే, ఢిల్లీలో ఓటమి కారం మీరే. కానీ ఇవాళ రాహుల్ గాంధీ గెలిపించిందని చెప్పడం, ఇంతకంటే ఆలోచనలో ఇంకా మార్పు రాలేదు. ఎవరి మీద తోసేదానికంటే మనమేం తప్పు చేసిందని ఆలోచన చేస్తే ఫ్యూచర్ లో తప్పుడు సరిదిద్దుకుంటే బీజేపీతో కొట్లాడొచ్చు. కానీ ఎంతసేపటికి రాహుల్ గాంధీకి ఏం సంబంధం? రాహుల్ గాంధీ రెడీ అన్నాడు, ఆయన తిరుగుతున్నాడు, కులవని అన్నాడు, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నడిచిండు. అయినా మీరు ఆయన మీద ఆరోపణలు చేస్తే మాత్రం ఏం లేదు. దీనికి రెస్పాన్సిబిలిటీ కవిత, రెస్పాన్సిబిలిటీ బీఆర్ఎస్, అదేవిధంగా రెస్పాన్సిబిలిటీ కేజ్రీవాల్. అన్నాడు కదా, అన్నా హజారే అన్నాడు, ఈయన ఏది లీకర్ స్కామ్ వల్లనే నష్టపోయింది. ఇంకోటి ఆయన కొద్దిగా ఏది పదవి అహంకారం కూడా పెరిగిందని చెప్పింది. దాని ప్రతిఫలమే ఇవాళ ఆయన కూడా ఓడిపోయిందంటే ఇప్పటికన్నా అర్థం చేసుకోవాలి తప్పులు ఎక్కడ జరిగినాయి, ఆ తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ వేరే మీద ఆరోపణలు చేయడం మంచిది కాదనేది నా ఉద్దేశం. కాంగ్రెస్ పార్టీ కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉండి చాలా గణనీయంగా చేస్తున్నామని చెప్తున్నారు. కులగణన దేశానికి ఆదర్శం అన్నారు. ఇలాంటి ఏమి అక్కడ పనికిరాలేదంటారా? కనీసం ఖాతా కూడా తెరవలేదు కదా. చూడండి, కులగణన ఇక్కడ జరుగుతుంది, అక్కడ ఎలక్షన్స్ అయింది. దీని పరిణామాలు ఫ్యూచర్ లో ఉంటుంది. తప్పనిసరిగా నువ్వు అనకు. ఇలా ప్రతి పౌరుడు, ప్రతి స్త్రీ ఈనాడు రాజ్యాధికారంలో మా పాల్పంచుకునే రోజులు వచ్చినాయి. 40 ఏళ్ల క్రితం అంటే దొరాందు అదే ఈ పట్టేలు ఎవరినందుకు రెడీ లేడు. మా సంగతి ఏమిటి? మా జనాభాలో ఎక్కువ సంఖ్యలో ఉన్నాం, మా స్థానం ఏంది, మాకు పదవి ఏంది, మా బడ్జెట్ ఏంది, మా పిల్లల చదువు ఏంది, మా భవిష్యత్తు ఏంది అడిగే రోజులలో రాహుల్ గాంధీ రేట్ చేసిడు. దానికి రేవంత్ రెడ్డి సరిగా ఏది అసెంబ్లీలో పిలిపెట్టాడు, అదేవిధంగా ఏది కేబినెట్ లో నిర్ణయం కులగన కూడా చేశారు. యావత్ భారతదేశం రోజు చేయాలి. ఇప్పటికన్నా నరేంద్ర మోడీకి ఆలోచన ఉంటే అన్ని రాష్ట్రాలలో కూడా కులగన చేస్తే ఉంటుంది. ఇదేదో ఇది ఇంతవరకే. రేపు జరిగే ఎన్నికల్లో తప్పనిసరిగా బడుగు బలైన వర్గాల వారికి ఆశ పెరిగింది, ఆలోచన పెరిగింది, మా పిల్లల భవిష్యత్తు ఏంటని అర్థం. కనుక దీని మీద కూడా నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నా, మా బడ్జెట్ పెంచింది, మా జనాభా ప్రాతి అన్నట్టుగా జిత్తున హిస్సేదారి వృత్తి భాగీదారి అన్నట్టుగా పెంచండి. దానికి సప్లైన్ కూడా పెడితే మా పిల్లల భవిష్యత్తు కుల వృత్తిలో కూడా పైకి వస్తారు. దాని ద్వారా వాళ్ళకు కూడా ఏది ఆర్థికంగా అదేవిధంగా పొలిటికల్ గా కూడా న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం. కాంగ్రెస్ రాహుల్ గాంధీ అంటే కూడా కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు, సెటర్ వేశారు. దాన్ని ఎట్లా చేశారు? రాహుల్ గాంధీ కాంగ్రెస్ కేటీఆర్ రాహుల్ గాంధీని ఒక ట్వీట్ చేశారు. కాంగ్రెస్ కేటీఆర్ తోడు ఇప్పుడు ఏదైనా మాట్లాడుతుందండి.
ఆ మాట చెప్పాలి కదా, మా చెల్లె వేయింది ఎందుకు వాడికి, ఆ లీకర్ స్కామ్ ఎందుకు పోయిందని ఆ మాట చెప్తే బాగుంది. కదా బేగానే షాదీ మే అబ్దుల్లా దివానాను వేరే నూకేస్తాడు ఎందుకు? రాహుల్ గాంధీ కలిసి పనిచేద్దామన్నాడు, దానికి కేజ్రీవాల్ ఒప్పుకోలే, హర్యానాలో ఒప్పుకోలే, ఇక్కడ ఒప్పుకోలే. కనుక వాళ్ళే రెస్పాన్సిబుల్. ఇప్పటికన్నా ఒకరి మీద ఆభరణాలు వేసే బదులు మనం తప్పేందో గ్రహించాలి. అన్న ఆధారం లాంటి వాడు అన్నాడు, లీకర్ స్కామ్ వల్లనే ఈయనకు నష్టం జరిగింది. ఇంకోటి ఈయనకు అహంకారం కూడా, అహంకారం వచ్చినప్పుడు ఎవరు పైకి రాలేదు. అదే ఇక్కడ జరిగింది. అందుగురించి కేజ్రీవాల్ కూడా ఓడిపోయాడు. ఇక ముందన్న జరిగిన తప్పులు వల్ల జరగకుండా చూడాలి. ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టున్నాడో ప్రజలు హర్షిస్తారు అనేది నా ఉద్దేశం. ఇక్కడ చేసినటువంటి కులగణన ఇప్పుడు కాకపోయినా కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా ఉపయోగపడుతుందని చెప్పేసి హనుమంతరావు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. కేటీఆర్ సెటర్ వేయాల్సిన అవసరం లేదు, వాళ్ళ చెల్లె లిక్కర్ స్కామ్ లో ఇరుకుందనే విషయం కూడా మర్చిపోయి మాట్లాడుతున్నాడు. ఆ విషయంలోనే అరవింద్ కేజ్రీవాల్ కి దెబ్బ పడిందని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ శ్రీకాంత్, కవిత 16 టీవీ.